ఏంటి బాబాయ్ గారు ఉన్నట్టుండి నా కార్లోకి షిఫ్ట్ అయ్యారు? ఆ కారులో బాగి పిల్లలతోటి ఇరుకిరుగ్గా కూర్చొనుందమ్మా. కడుపుతో ఉందిగా, బాగా ఇబ్బంది పడుతుంది. అందుకే తను ముందు కూర్చోబెట్టి నేను ఈ కారులో ఎక్కాను. అంతేలేండి. ఏమ్మా, మీకేమైనా ఇబ్బందా? అవునమ్మా మనోహరి, చక్కగా డ్రైవర్ నడిపేవాడు కదా, నువ్వెందుకమ్మా వాడిని దింపేసి నడుపుతున్నావు? నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు బాబాయ్ గారు. అంతేలే, తిరిగే కాలు తిట్టే నోరు ఊరికనే ఉంటాయా? అంతే కదా మంగళ. మధ్యలో నన్నెందుకండి లాగుతారు? నువ్వు కూడా ఎప్పుడు ఖాళీగా ఉండవు కదా. మీరిద్దరు దొందే అని అలా అన్నాను. నిజమా? మా మేడం వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పైగా ఆయన కూడా మనతో పాటు వచ్చుంటే బాగుండు రాతోడు. అవును, మేము కూడా డాడీని మిస్ అవుతున్నాం. అంజు, సార్ ఒక మిషన్ లో ఉన్నారు, అది కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తారులే. రాతోడ్, ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి డాడీ వచ్చేస్తారు కదా? అంతకు ముందే రావచ్చు కూడా. మేడం జాగ్రత్త మనోహరి. మేడం జాగ్రత్త. ఏంటే కారులో ఏదో బాంబు పెట్టినట్టు, అదేదో పేలిపోయేటట్టు అలా అరుస్తున్నారు? కారు స్పీడ్ గా వెళ్ళిపోతుంది కదండి. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టింది ఎవరు? ఊరొచ్చే వరకు కారు ఆపద్దని చెప్పాను కదమ్మా, ఎందుకు ఆపావు? ముందు కారు ఆగింది. ఎందుకు ఆపారు? ఏమో నాకేం తెలుసు. రాతోడ్, రోడ్డు రిపేర్ లో ఉందని డైవర్షన్ తీసుకోమని బోర్డు కూడా పెట్టారు కదా? లేదు మిస్ అమ్మా, నాకేదో డౌట్ గానే ఉంది. ఏమైంది రాతోడు, కారు ఆపేశావు? సార్, రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు సార్. ఆటో డైవర్షన్ అని బోర్డు పెట్టారు. ఇది నీ పనేనా మనోహరి? కాదు, రణ్వీర్ పని అయి ఉంటుంది. రణవీరా? రణవీర్ ఇంట్లో ఉన్నాడు కదా, మనకంటే ముందే ఇక్కడికి వచ్చి రాళ్ళు ఎలా అడ్డు పెడతాడు? రణ్వీర్ ఇక్కడికి రాలేదు, రౌడీల్ని పురమాయించి ఈ పని చేయించుంటాడు. ఎందుకు? వీళ్ళని అడవి దారి పట్టించడానికి. అడవిలో అయితే బాగీపై అటాక్ చేయించడానికి ఈజీగా ఉంటుంది కదా. మరి ఈ విషయం రణవీర్ నీతో చెప్పాడా? లేదు, కానీ రణ్వీర్ అటాక్ ప్యాటర్న్ ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం రాతోడ్? ఏముంది సార్, ఆ రాళ్లు తీసేసి ముందుకు వెళ్ళటమే. రాతోడ్, రోడ్ రిపేర్ లో ఉందని బోర్డు పెట్టారు కదా, ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి రావాలి కదా? మిస్ అమ్మ, ఈ రాళ్ల మీద ఆ బోర్డు మీద నాకెందుకో డౌట్ గా ఉంది. రాతోడ్, నీకెందుకు డౌటు? అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డే కదా. ఎక్కడుంది మేడం? గవర్నమెంట్ వాళ్ళైతే రోడ్డుకు అడ్డంగా ఇలా రాళ్లు పెట్టరు, బారికేడ్స్ పెడతారు. పైగా ఆర్ఎన్బి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు అక్కడ. ఇదేమన్నా సిటీనా బార్కెట్స్ పెట్టడానికి? ఇటు సైడ్ వెళ్ళమని బోర్డు పెట్టారు కదా. అందుకే నాకు డౌట్ వస్తుంది.
ఆ బోర్డు పెట్టిన వాళ్ళు బార్కెట్స్ ఎందుకు పెట్టలేదు? పైగా ఆ రోడ్డు ఫారెస్ట్ లోకి వెళ్తుంది. అన్నా, ఆ 2 వెహికల్స్ని అడవిదారి పట్టించాం. రాళ్ళు బోర్డు పక్కన పడేశాం. తెలుసన్నా. పని అయ్యాక టచ్లోకి వస్తాం. ఓవర్. రే పదండ్రా.